నీవు లేవు నీ పాట ఉంది, నీవు లేవు నీ మార్గం కూడా ఇంకా మిగిలే ఉంది. సుదీర్ఘమైన జీవన ప్రస్థానంలో 72 సంవత్సరాల పాటు తను జీవిస్తే 72 సంవత్సరాల్లో బాల్యంలో ఏ 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాలు తన కోసమే జీవించుంటాడు. కానీ ఆ తర్వాత ఒక 50 సంవత్సరాలు తను ఈ దేశంలో జరుగుతున్న పీడిత తాడిత ప్రజల విముక్తి కోసం జరిగే పోరాటాల్లో తన జీవితాన్ని అంకితం చేశాడు. నాగన్న గురించి మాత్రమే మనం ఇవాళ ఈ సంస్మరణ సభ ఎందుకు పెట్టుకుంటున్నాం? నాగన్న పనిచేసిన రాజకీయ పార్టీనో, నాగన్న పనిచేసిన అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యనో ఈ సభ నిర్వహించట్లేదు. ఇవాళ ఖమ్మంలో ఉన్నటువంటి మిత్రులు ఈ సభను నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పటికి ఇదే వేదిక మీద కామ్రేడ్ గద్దర్ మరణించిన తర్వాత మిత్రుల పేరుతోటే ఒక సభ నిర్వహించాం. కామ్రేడ్ అందశ్రీ మరణించిన తర్వాత ఇదే వేదిక మీద సభ నిర్వహించాం. ఆ 2 సభల్లో కూడా కామ్రేడ్ నాగన్న పాల్గొన్నాడు. చివరి సభ నాకు తెలిసి ఖమ్మంలో ఈ వేదిక మీద అందశ్రీ ఆ రోజు నాగన్నని గౌరవప్రదంగా వేదిక మీద కూర్చోబెడదాం అని మామూలుగానే మేము ఇక్కడికి తీసుకొచ్చి పైన కూర్చోబెట్టిన తర్వాత తనలో శక్తి లేకున్నా, తన ఆరోగ్యం సహకరించకున్నా ఈ మైకు చూసిన తర్వాత, ఈ జనాలను చూసిన తర్వాత తనలో లేని శక్తి వచ్చి ఒక గొప్ప రాగం వీరగాథల పాడరా అనే పాటని తను మంచిగున్నప్పుడు ఎలా పాడిండో మళ్ళీ అదే రాగాన్ని అందుకున్నాడు ఇదే వేదిక మీద. కామ్రేడ్ నాగన్న జీవితం ఖమ్మం జిల్లా ప్రజలకైతే తెరిచిన పుస్తకమే. ఇదే ఖమ్మంలో కామ్రేడ్ నాగన్న ఇవాళ దేశం మొత్తం కీర్తిస్తున్న నాగన్న గొంతుని, ఇవాళ దేశం మొత్తం నాగన్న యొక్క ఆదర్శ జీవితం గురించి ఇవాళ పొగుడుతున్న అదే నాగన్న ఇదే ఖమ్మం పట్టణంలో గొల్లగూడెం పోయే రోడ్డులో కేవలం మనం ఇవాళ మీటింగులకు పెట్టుకుంటున్న ఈ ఫ్లెక్సీలతోటి ఒక గుడిసేసుకొని చాలా సంవత్సరాలు నివసించిన సంగతి మనలో ఎంతమందికి తెలుసో లేదో తెలియదు. ఇవాళ గొప్ప గొంతు, మనందరం గర్వించదగ్గ ఒక గొప్ప గొంతు ఉన్న తర్వాత అంతటి కఠినమైన జీవితాన్ని కూడా తను అవలీలగా ఈ జీవితకాలం మొత్తం గడిపాడు అంటే ఇది నాగన్న యొక్క ప్రత్యేకత మాత్రమే అని మనందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కొద్ది గొంతు ఉంటేనే వాళ్ళకు కొన్ని కార్లు వస్తున్నాయి, 4 సభల్లో పాటలు పాడితే వాళ్లకు బిల్డింగులు వస్తున్నాయి. కానీ నాగన్న 50 సంవత్సరాల పైచిలుకు ఈ దేశంలో ఉన్న పీడిత ప్రజల కోసం తన అద్భుతమైన అమృతమైన గొంతుని వాళ్ళు ఇచ్చిన తర్వాత కూడా తనకి ఇవాళ ఈ దేశంలో ఏమున్నది అంటే చనిపోయిన రోజు తన శవాన్ని ఎక్కడ పెట్టాలి అంటే 6 గజాల స్థలం లేని పరిస్థితి ఇవాళ నాగన్నకి ఎదురుపడ్డది. అంటే లేనందుకు ఇవాళ మనం నాగన్నను నిందించట్లేదు, లేనందుకు ఎవరినో నిందించట్లేదు. కానీ నాగన్న అటువంటి జీవితాన్ని గడిపాడు. ఈ దేశంలో ప్రజలందరికీ ఆస్తులు సమానమైనాడు, ప్రజలందరూ సమానత్వం వచ్చినాడు, నాకు కూడా వస్తుందేమో అనుకున్నాడు తప్ప వాళ్ళందరికంటే ముందు నాకు ఒక బంగ్లా రావాలని కోరుకోలేదు, వాళ్ళందరికంటే ముందు నాకు ఒక కారు కావాలని కోరుకోలేదు. నాగన్న సభ ఉంది వస్తావా అని అడిగితే మీరు సభ పెట్టే ఊరుకు బస్సు ఎన్ని గంటలకు ఉందని అడిగాడు తప్ప నేను రావడానికి కారు పెట్టండి, కారుకు డీజిల్ పోయండి, దానికి ఒక డ్రైవర్ని పెట్టండి ఏ రోజు కూడా నాగన్న ఎవరిని అడగలేదు. ఇవాళ ఉర్రూ తలూగిన తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ధూమ్ధాములు నడుస్తూ ఉన్న టైంలో కూడా చాలామంది కళాకారులు ధూమ్ధామ్ సభలు పెడతా ఉంటే పలానా కళాకారుని సభకు వస్తావా అంటే నాకు 50,000 అకౌంట్లో వేయండి, నాకు 30,000 అకౌంట్లో వేయండి, నాకు ఇన్ని డబ్బులు ఇస్తేనే వస్తా అని చెప్పి అడిగితే నాగన్నని అదే సభకు పిలిస్తే కేవలం తన ట్రూపును వేసుకొని అదే ఎర్ర బస్ ఎక్కి ఆ సభ దగ్గరికి పోయి మీటింగ్ అయిపోయిన తర్వాత ఆ మీటింగ్ పక్కనే ఎవరన్నా అన్నం పెడితే తిని మళ్ళీ బస్ ఛార్జీలు ఇస్తేనే ఇంటికి వచ్చి పడుకున్న నాగన్న జీవితం మనందరికీ ఆదర్శం కాదా అని ఇవాళ మనందరం నెమరేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ నాగన్న సభని మేము మిత్రులుగా పెట్టదలుచుకొని కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఇవాళ నిజంగా మనం ఎక్కడున్నాం అంటే మనం చాలా వెనకబడే ఉన్నాం, మనం చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నాం. వాళ్ళ పేర్లు ఎవరు పెట్టలేదు అని కొంతమంది మాట్లాడుతున్నారు, నా పేరు ఎందుకు పెట్టలేదని కొంతమంది అడుగుతున్నారు, ఫలానా ఆయన పేరు ఎందుకు పెట్టలేదని కొంతమంది అడుగుతున్నారు, నా పేరు కింద ఈయన పేరు ఎందుకు పెట్టినారు ఇవాళ మనకు కొంతమంది చర్చిస్తున్న పరిస్థితి కూడా ఉన్నది. మనమేమో పేర్ల దగ్గర కొట్లాడుతున్నాం, ఇవాళ బయటనేమో వాడు మన పేర్లే తీసేస్తున్నాడు, మన ఓట్ల పేరుతోటో ఇంకో పేరుతోటో.
అందుకని ఇవాళ భారత విప్లవోద్యమంలో నాగన్న చూసి నేర్చుకోవాలి. నాగన్నకు కేవలం సంస్మరణ సభ పెట్టి 4 పాటలు పాడి 4 మాటలు మాట్లాడుకొని ఒక గొప్ప సభ నిర్వహించామని చెప్పుకోవడం కోసం మాత్రం ఈ సభను పెట్టుకోవట్లేదు. మనం నాగన్న జీవించిన జీవన విధానంలో నుంచి కొన్ని విషయాలైనా నేర్చుకోవాల్సిన అవసరం మనకు ఉన్నది ఖచ్చితంగా. ఇవాళ నాగన్న 1 సంవత్సరం 2 సంవత్సరాల నుంచి తన ఆరోగ్యం రోజు రోజుకు క్షీణిస్తూ ఉన్న సమయం నుంచి నేను మరింత దగ్గరయ్యాను నాగన్నకు. ఖమ్మంలో ఒక హాస్పిటల్ నిర్వహిస్తున్నా కాబట్టి ఆ హాస్పిటల్కి రోజు నాగన్న వచ్చేవాడు నా దగ్గరికి. ఈ సంవత్సర కాలం నుంచి నాగన్న ఎట్లా వెనక్కి వెళ్తా ఉన్నాడో నాకు ప్రత్యక్షంగా తెలుసు. నాగన్న తన వైద్యానికి అయ్యే ఖర్చుల గురించి రోజు బాధపడుతున్న సంగతి నాకు తెలుసు. ప్రతిరోజు కూడా నాగన్న తన జీవనాన్ని కొనసాగించడానికి 1 రూపాయి ఎట్లా వస్తుంది అని చెప్పి బాధపడ్డ నాగన్న నా దగ్గరికి వస్తే మందులకు డబ్బులు లేవంటే మందులు అక్కడ కథ పెట్టిపోతాడు, లేకపోతే వైద్యానికి డబ్బులు లేవంటే. అంటే ఇవాళ నాగన్న లాంటి కళాకారుడు మనందరి మధ్య సజీవంగా 50 సంవత్సరాల పాటు రక్త మాంసాలతోటి నడయాడితే ఇవాళ మనందరం ఎంతమంది నాగన్నని ఆదుకున్నాం, ఎంతమంది నాగన్నని ఇవాళ తన యొక్క జీవన విధానంలో పడుతున్న కష్టసుఖాల్లో భాగం పంచుకున్నామంటే చాలా తక్కువ మందిమే మనం ఇవాళ అట్లాంటి ప్రయత్నం చేశాం. అందుకనే చనిపోయిన తర్వాత నాగన్న గొప్పవాడు, నాగన్న గొంతు గొప్పది అని కీర్తిస్తే సరిపోదు. నాగన్న లాంటి ప్రజా ఉద్యమాలు లేకపోతే మనందరి బాగు కోసం నాగన్న అజయ్ బాగుపడాలనో, అజయ్కి ఒక ఇల్లు కట్టియాలనో, అజయ్కి ఒక ఉద్యోగం చేయించాలనో ఆయనేం తాపత్రయపడలేదు. ఆయన కూడా నాగన్న తన కొడుకును కూడా తనెమ్మడి పాట పాడిపించుకుంటూ పాటలు నేర్పుకుంటూ పోయాడు. తనతోటి ఒక చినిగిర డప్పేసుకొని అదే మీటింగుల్లోకి తన వారసుడుగా తనని తిప్పాడు తప్ప తనని ఇంజనీరింగ్ చేయించడానికో లేకపోతే సాఫ్ట్వేర్ చేయించడానికో అమెరికా పంపడానికో నాగన్న తన గొంతును ఉపయోగించలేదు, తన జీవితాన్ని మొత్తం ఉపయోగించలేదు. ఈ దేశంలో ఉన్న మనలాంటి వాళ్ళం మాట్లాడే స్వేచ్ఛ లేదు, కనీసం బతికే స్వేచ్ఛ లేదు ఈ దేశంలో. ఎవరికి కూడా ఎటువంటి హక్కులు లేని ఈ దేశంలో అందరికీ సమానమైన హక్కులు కావాలని కొట్లాడిండు. అందులో నీ పిల్లలు బాగుండాలని కొట్లాడిండు, నా పిల్లలు బాగుండాలని కొట్లాడిండు, కానీ తన పిల్లలు మాత్రమే బాగుండాలని ఏ రోజు కూడా ఆలోచించలేదు. అందుకని అటువంటి ఒక సినిమాలో ఉంటుంది కదా, హైబ్రిడ్ పీస్ నేను ఒక్కదాన్ని అన్నట్టుగా నాగన్న మనందరి మధ్య ఒక హైబ్రిడ్ పీస్ లాంటి మనిషి. తనకి మనలో ఉన్న బలహీనతలు ఏమీ అంటలే. తనకు కుమ్మరి పురుగు ఎంత బురదలో పోయినా కూడా ఏమి బురదంటించుకోనట్టు మనందరి స్వార్థపరుల మధ్యలో కూడా తను నిజాయితీగానే నిలబడ్డాడు. నాకు డబ్బులు కావాలని కోరుకోలేదు, కీర్తి కావాలని కోరుకోలేదు, పేరు కావాలని కోరుకోలేదు. కరపత్రంలో పేరు పెట్టకుండా లేటుగా సమాచారం ఇచ్చిన సభకు వచ్చాడు తప్ప నా పేరు పెట్టలేదు కాబట్టి నేను రాను, నా పేరు పైన పెట్టలేదు కాబట్టి నేను రాను అని ఏ రోజు కూడా అనలేదు. అందుకని వాళ్ళు నాగన్న శిష్యులుగానో, నాగన్న అభిమానులుగానో, నాగన్న మిత్రులుగానో మనం అటువంటి విషయాల్ని వాళ్ళు మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. వాటిని మాత్రమే మనం ఆకలింపు చేసుకొని మన జీవితాల్ని మార్చుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా మనందరికీ ఉన్నది. ఆ వెలుగులో ఇవాళ నాగన్న ఏ లక్ష్యం కోసమైతే తన జీవితాన్ని దారబోసిండో, నాగన్న ఏ దానికోసమైతే ఈ జీవితం మొత్తం పాట పాడిండో, ఆ పాట ఇంకా మన చెవుల్లో మోగుతూనే ఉంది, పల్లెల్లో వినిపిస్తూనే ఉన్నది, పేద ప్రజల గుడిసెల్లో అది ఎప్పటికీ మారు మోగుతూనే ఉంటుంది. ఈ దేశంలో మనుషులుగా చూసే సమాజం వచ్చే వరకు నాగన్న పాట ఉంటుంది. ఆ పాట ఉన్నంతకాలం నాగన్న మనందరి మధ్య సజీవంగా ఉంటాడు. ఆ నాగన్న సజీవంగా ఉండడం అంటే నాగన్న చూసుకొని కొన్ని విషయాలన్నా నేర్చుకుంటే ఆ నాగన్న జీవితం ధన్యమవుతుంది. అందుకని వాళ్ళ మిత్రులుగా ఖమ్మంలో ఆయన పనిచేస్తున్న సంస్థ, పార్టీలు రకరకాల ప్లేసుల్లో సభలు పెడుతున్నప్పటికీ ఇవాళ ఖమ్మంలో కూడా ఒక సభ పెట్టి ఆయనకు ఘనమైన నివాళి అర్పించాల్సిన బాధ్యత మన అందరికీ ఉందన్న ఉద్దేశంతో ఈ సభని నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈ సభ నిర్వహిస్తున్నాం. ఇంకా వేమలక్క, ఏపూరు సోమన్న వీళ్ళందరూ చాలామంది ఇంకా గెస్టులు కూడా పిలిచిన వాళ్ళు ఇంకా మార్గమధ్యలో ఉన్నారు, వాళ్ళందరూ వస్తారు. కాబట్టి ఈ సభని విజయవంతం చేయడంలో మనం చివరి వరకు ఉండి నాగన్నకు నిజమైన నివాళి అర్పించడం అంటే మధ్యలో పోయి కాఫీ తాగిరావటమో, మధ్యకు పోయి మాట్లాడుకోవటమో కాకుండా ఈ కొద్దిసేపు అయినా, ఈ 2-3 గంటలైనా నాగన్న కోసం మన సమయాన్ని, మన కాలాన్ని వెచ్చించాలని మీ అందరినీ కోరుకుంటూ